ఇప్పుడు మీ ఒక వీడియో ప్లే అవుతుంది కదా, ఆ వీడియోలో మొక్క పేరు మీకు తెలిస్తే గన వెంటనే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలిసినట్టుంటే మీరు డెఫినెట్లీ జీనియస్ అని నేను చెప్తాను. అయితే ఈ మొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? సాధారణంగా ఈ మొక్కను ఒక పనికిరాని మొక్కగా భావిస్తుంటారు చాలా మంది. ఎందుకంటే ఇవి ఇంట్లో ఎవరు పెంచుకోకూడదు, చాలా అరుదు పెంచుకున్న వాళ్ళు కూడా. ఎక్కువ దీనిని రోడ్డు పక్కన గానీ పొలాల దగ్గర చూస్తుంటాం. అయితే దీనివల్ల ప్రయోజనాలు చూస్తే మీకు దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇంగ్లీష్ లో ఈ మొక్కని మెసోస్ఫేరియం సువెలియోలెన్స్ అని పిలుస్తుంటారు. ఇది ఒక గడ్డి జాతికి చెందిన మొక్క. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ఆకులు గాని విత్తనాలు గాని ఉపయోగిస్తే మంచి విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాదండి, మన శరీరంలోని చర్మ సమస్యలు ఉన్నా గానీ, కడుపు ఉబ్బరం గానీ, కడుపులో ఉన్నటువంటి సమస్యలకి ఇది ఒక మంచి విరుగుడు కూడా పనిచేస్తుంది. అంతేకాదు, రక్తంలో చక్కెర శాతం ఎక్కువ ఉన్నా గానీ, మొలల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికైనా గానీ ఇది ఒక మంచి విరుగుడు కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది ఇంట్లో దోమల సమస్యలు, ఈగలు, అలాగే బొద్దింకలు, క్రిమి కీటకాలతో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి చిట్కాలాగా పనికొస్తుంది. ఏం లేదు, మీ ఇంట్లో ఈ ఆకులు గానీ లేదంటే దీనికి సంబంధించిన గింజలు గానీ ఇంట్లో పెట్టండి. కొద్ది రోజుల్లోనే మీకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, గాయమైనప్పుడు ఈ ఆకు యొక్క రసాన్ని మనం పూసుకుంటే త్వరగా తగ్గుదల ఉంటుంది. ఇది మేము చిన్నప్పుడు ఉపయోగించాం కూడా. కానీ జాగ్రత్త, మీరు వీటిని వాడే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే వాడండి. కాబట్టి మిత్రులారా, ప్రకృతి మనకెంతో ఇచ్చింది, వాటిని మనం కాపాడుకుంటూ గౌరవించుకుందాం. సో మిత్రులారా, ఈ మొక్కను తెలుగులో ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ లో చెప్పాను, బట్ తెలుగులో ఏమంటారో తప్పకుండా చెప్పండి. నేను వెయిట్ చేస్తుంటా. ఇది ఫ్రెండ్స్, మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.